చెట్లు నాటుతున్నాం అన్నమాట. ఎందుకు నాటుతున్నామంటే మా చెట్లన్నీ కొంచెం మేము ఊరికి వెళ్ళాము, అందుకని చెప్పి చెట్లన్నీ బాగా ఎండిపోయినాయి అన్నమాట. కొత్త చెట్లు తెచ్చి ఇంకా నాటుతున్నాం. మీరు చెట్లు నాటే ముందు ఇలాగా మీకు దగ్గర ఉన్న మట్టిని బాగా నీళ్ళు పోసుకొని నాటుకోవాలి. నేనైతే నాటేసాను, అసలు వీడియో అన్న విషయంలో మర్చిపోయాను. ఇప్పుడు కొంచెం ఉంది నాటడం, అది నేను వీడియోలో చూపిస్తాను. ఈ చెట్టు ఏంటంటే పెద్ద రోజా పువ్వు అంటారు కదా ఫ్రెండ్స్. ఈ పెద్ద రోజా పువ్వుని నేను అదేంటంటే మా ఇంటి దగ్గర ఇది అంటు పువ్వు చెట్టు ఉంది, అందుకని చూడండి రోజా పూలు ఎట్లా ఉన్నాయో. ఏంటంటే రౌండ్గా ఉంటాయి ముందు, రోజా పూల ఏంటని చెప్పి రౌండ్గా ఉంటాయి. ఆ తర్వాత ఒక 2 రోజుల నుంచి మళ్ళీ ఎర్రబూయడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ అండి. ఇక్కడ ఎల్లోగా ఉంటుంది, ఇక్కడ వైట్గా ఉంటుంది. చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? ఏమో ఇవి చూడడానికి టచ్ చేయడానికి స్మూత్గా ఉంటాయండి. దీని మట్టి కూడా కొంచెం బాగానే వచ్చిందండి, చూడండి మట్టి కూడా కొంచెం బాగానే వచ్చింది. అందుకని చెప్పి నాకు నాకు బాగా ఇదే ఇష్టమైంది, ఎందుకంటే ఇది వైట్ ఎల్లో కాంబినేషన్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి తులసమ్మ అండి. ఈ తులసమ్మ చిన్నగా ఉన్నప్పుడే కొనుక్కున్నాము, ఇది 40 రూపీస్ అంట. దాంతోపాటు ఈ కర్ర కూడా వచ్చింది, దానికి అంటే దాంట్లోనే ఈ కర్ర కూడా వచ్చింది. రోజు పూజ చేసుకునే దానికి ఇది కొంచెం ఈజీగా ఉండొచ్చు గాయ్స్, ఎందుకంటే అది చిన్నగా ఉంది కదా, అందుకని చెప్పి కొంచెం ఈజీగా చేసుకోవచ్చు పూజలు అవన్నీ. ఇప్పుడు నేను అన్ని చెట్లు కాస్ట్, మీరు కనుక తులసమ్మ పైన పసుపు కుంకుమ వేయాలనుకుంటే లైట్గా వేయండి, ఎందుకంటే ప్యాకెట్ మొత్తం ప్యాకెట్ ఆఫ్ ఉన్న సగమన్నా కొంచెం వేస్తే అది చచ్చిపోద్ది, ఎక్కువ రోజులు ఉండదు. అందుకని చెప్పి మీరు జస్ట్ మన చేతికి మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంత కాకుండా దానికి ఇంకొక కొంచెం యాడ్ చేసి వేయాలండి. పసుపు కూడా అంతే వేయాలి. సో ఇప్పుడు నేను అన్నిటికీ కాస్ట్ చెప్పబోతున్నాను. ఇదైతే ఏంటంటే 40 రూపీస్ అండి, ఇది 40 రూపీస్. ఇదేంటంటే ఈ రోజా పువ్వు ఏంటంటే 80 రూపీస్ అండి, 80 రూపీస్కి వచ్చింది. మట్టి కూడా ఇట్లాగా రెడ్ మట్టి అండి, చూడండి బాగుంది కదా. ఇది కూడా 80 అండి, చూడ్డానికి బాగుంది కానీ ఇది కూడా 80. చూడండి మట్టి చూడండి, ఎరువులాగా ఎంత బాగుందో. ఇంకా అన్నీ ఈ 2 80 రూపీసే, ఆ తులసమ్మ ఒక్కటి 40 రూపీస్ అండి. మొత్తం మేమైతే 3 కొనుక్కున్నాము. మీకు ఏం కావాలన్నా మీరు కూడా ఇలానే చెట్లు పెంచుకోండి, మీకు స్వచ్ఛమైన గాలి రప్పించుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెట్ల గురించి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, అసలు బెల్ మాత్రం కొట్టండి. ఓకే, బాయ్ గాయ్స్. నెక్స్ట్